ఈరోజు మన ఇంట్లో పండు మిరపకాయల పచ్చడి అనమాట. మా మమ్మీ ముందుగానే పండు మిరపకాయలు ఇటు కడిగి పెట్టేసుకుంది, చింతపండు కూడా నానబెట్టేసింది. మనము జీలకర్ర వేయించుకోవాలన్నమాట. జీలకర్ర మిరపలు వేయించుకోవాలి, ఇట్లా దూరగా వేయించుకోవాలి. చూడండి, పండు మిరపకాయలు కూడా కడిగి పెట్టేసుకుంది, నీళ్ళు కూడా ఆరిపోయినాయి మంచిగా. ఇవి ఇక్కడ చింతపండు కూడా నానబెట్టింది. కిలో పండు మిరపకాయలకి 1/2 కిలో చింతపండు పడుతుంది. మిరపకాయలు సగం ఉంచి మిక్సీ గిన్నెలు వేసుకుందాం. ఒకవేళ మీకు రుబ్బు రోలు ఉంటే రోల్లో కూడా వేసి రుబ్బుకోవచ్చు. ఇవి కిలో మిరపకాయలు ఉన్నాయి కదా, ఒక్కసారికి పట్టాయి అనమాట మన మిక్సీ గిన్నెలో. అందుకని 2 సార్లు మా మమ్మీ పడుతుందంట. మనం వేయించుకున్న జీలకర్ర ఉంది కదా, సగము ఒక దాంట్లోకి వేసింది, ఇంకొక రౌండ్కి మళ్ళీ ఇంకా మిగతా సగం వేసేస్తుంది. ఇప్పుడు మిరపకాయలు జీలకర్ర మిక్సీ పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ దానికి తగినంత ఉప్పు వేసుకుందాం. మనం ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకుందాం, ఎందుకంటే తర్వాత అంతా అయిపోయినాక మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట ఉప్పు. ఇప్పుడు ఉప్పు వేసింది కదా, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, మనం ఇవన్నీ వేసినప్పుడు మిక్సీ గిన్నె గట్టిగా అయిపోతుంది అనమాట, వాటర్ ఏం వేసుకోం కాబట్టి. మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఇట్లా ఈ నీళ్ళు సగం అందులో పోసుకోవాలి. పోసుకొని మిక్సీ పట్టుకుంటే మిరపకాయలు కూడా మంచిగా తిరిగితే మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనకి దంగింది. కొంచెం ఎట్లా అంటే కచ్చ ఉన్నట్టుగా, మరి అంత కచ్చ కాదు ఇట్లా. ఎందుకంటే మనకి మిరపకాయలు ఉంటాయి కదా, అది తోలు అనేది ఇట్లా కొంచెం చిన్న లైట్ ముక్కల్లాగా ఉండాలి. మరి మెత్తగా మిక్స్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది. ఇట్లా తింటున్నప్పుడు మనకి ఇట్లా కనిపించాలన్నమాట మంచిగా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రెండోసారి ఇట్లా మిరపకాయలు చించుకొని మిక్సీ గిన్నెలు వేస్తుంది మమ్మీ. ఇప్పుడు కొంచెము మెంతులు కూడా వేస్తుంది మమ్మీ. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే చేదైతే. 1 టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 1 చెంచా. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుంటాం. మెంతులు 1 చెంచా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది అనమాట. అందుకని 1 టీ స్పూన్ అంత దాంట్లో సగము మిక్సీ గిన్నెలు వేసింది, ఇవి పోసుకు పెట్టుకుందాం. మళ్ళీ రెండోసారి కూడా అట్లనే ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం మొత్తం. చింతపండు నీళ్ళు కూడా వేసేసుకుందాం. మధ్యలో ఇత్తులు ఉన్నాయి కదా, అవి మంచిగా దంచుకోవాలంటే, మిక్సీ పట్టుకోవాలంటే. ఎందుకంటే ఆ ఇత్తులు అనేది అట్లనే ఉంటే కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి మా మమ్మీ మంచిగా మెత్తగా పడుతుంది అన్నమాట. ఇది సెకండ్ రౌండ్ పట్టింది. చూడండి, కొంచెం మెత్తగా అయింది కదా, మనకి ఇత్తులు కూడా ఏం కనిపిస్తలేవు దీంట్లో. అయితే ముందు రౌండ్ పట్టింది చూడండి, మనకి ఇత్తులు కూడా అన్నీ కనిపిస్తున్నాయి కదా. అందుకని మా మమ్మీ మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడుతుంది దీన్ని. ఎందుకంటే ఇత్తులు ఉంటే కడుపు నొప్పి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని అట్లా ఇబ్బంది కాకుండా మెత్తగా పడుతుంది. ఇది నిల్వ పచ్చడి అనమాట, ఎన్ని రోజులైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేము నిల్వలు ఉంచాము, ఎందుకంటే మేము అంత తొందరగా తినేసాం కాబట్టి మా దగ్గర నిల్వలు ఉండే అనమాట. చూడండి, దీనికి ఎంత తేడా ఉంది. మా మమ్మీ ఇట్లాంటి సాహసాలు చేస్తుంది, ఎందుకంటే మంచిగా కలుపుకుంటే ఇది చేస్తామన్నమాట. ఇట్లా మీరు ప్రయత్నించకండి. మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. దీని తర్వాత అసలైన ఘట్టం మనకు ఉంటుంది అనమాట, చూద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువ ఉండాలి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, ఇది ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు నూనె పోసినాం కదా, జీలకర్ర వేస్తున్నాం. నూనె ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే మనం నిల్వ పెట్టుకుంటాం కదా పచ్చడి, అందుకని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి.
మా మమ్మీ నూనె కాగకముందుకు ఎందుకు వేసిందంటే నూనె కాగిన కొద్దీ ఇవి కూడా మంచిగా కాగితే దాని ఫ్లేవర్ నూనెలోకి వస్తాయి అని చెప్పి మా మమ్మీ నూనె వేయంగానే ఇవి వేసేస్తుంది అన్నమాట. పోసు ఇత్తులు ఏమవుతుంటాయి అవి ఇట్లా నూనె వేయంగానే వేస్తే ఏంటంటే నూనెతో పాటు ఇవి కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది నూనెలో వేగిన కొద్దీ మనకు ఆ ఫ్లేవర్ ఇంట్లోకి వస్తుంది. మనం నూనె వేడైనాక వేస్తానంటే ఆ వేడికి తొందరగా మాడిపోతే ఫ్లేవర్ అనేది మనకి దేంట్లోకైనా పచ్చడిలకి రాదు కదా, అందుకని ఇట్లా చేస్తుంది అనమాట. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాం. మిరపకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు శనగపప్పు కూడా వేసేసుకున్నాం. ఎందుకంటే నూనె కొంచెం దూరగా కాగుతుంది కదా. ఇప్పుడు మినపప్పు, ఇప్పుడు మనం వేయించుకున్న మెంతులు వేసుకుందాం. ఇప్పుడు నూనె దూర కాగుతుంది కదా, దాంతోపాటు వేస్తే ఇవి కూడా మంచిగా వేగుతాయి అన్నమాట. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, అప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నాం కదా, అది కూడా కొంచెం ఉప్పు మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా పోస్ట్ చేసుకున్నప్పుడు శనగపప్పు మినపప్పు వేసుకుంటాం కదా, ముందు శనగపప్పు వేసుకోవాలి. అది కొంచెం కాలుతున్న తర్వాత మనం మినపప్పు వేసుకున్నాక అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎందుకంటే శనగపప్పు మినపప్పు కూడా కొంచెం కాలనికి మనకు టైం పడుతుంది కదా, సిమ్లో మంట పెట్టుకొని చేసుకున్నప్పుడు. అందుకనే ముందు అవి వేసుకొని కలమాకు వేసుకుంది. కలమాకు లాస్ట్కి, ఎందుకంటే కలమాకు పచ్చిగా ఉంటే బాగుంటుంది. కలమాకు ఎప్పుడు మాడలేదు, ఇట్లా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది మన దేంట్లోకైనా సరే. ఇప్పుడు పోస్ అయింది కదా, మనం మిక్సీ పట్టుకున్న పండు మిరపకాయలు వేసుకుందాం. చూడండి, మనము పండు మిరపకాయలు వేయంగానే ఎంత మంచి నూనె ఉడుకుతుంది చూడండి, ఇట్లా బుగ్గలు వస్తున్నాయో. ఇప్పుడు వేసుకున్నాం కదా, కలుపుకున్నాం. ఇది కొంచెం నూనెలు ఉడికించుకుంటే ఏంటంటే ఈ కారము ఇట్లా ఏదైనా చేదు లాంటిది ఏదైనా ఉంటే కూడా పోతాయి అన్నమాట. మనకి మంచిగా పచ్చివాసన అనేది పోతుంది. చూడండి, నూనె కూడా ఎంత బాగా తేలుతుంది కదా. ఇది మాడనీయకుండా చూసుకోవాలి మనం, ఎందుకంటే పైన తేలుతుంది నూనె, కింద పచ్చడి ఉంటుంది కదా, అట్లా కలుపుకుంటూ ఉండాలి. మమ్మీ ఇది ఎంతసేపు పెట్టాలి? ఇట్లా కొంచెం పచ్చివాసన పోయేదాకా పెట్టాలి. ఈ పచ్చడి చూస్తుంటే మా డాడీకి మా తమ్ముళ్ళకి నోరు ఊడుతుంది. ఎప్పుడు పెడతాను వేడివేడి అన్నం రెడీగా పెట్టుకొని కూర్చున్నారు. ఇది వేడివేడి అన్నంలో అయినా సరే చాలా బాగుంటుంది, చల్లన్నం అయినా సరే బాగుంటుంది. వేడి అన్నంలో తింటే మాత్రం ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకి. చూడండి, ఇట్లా కలుపుతుంటే కూడా సైడ్లకి మనకి నూనె ఎంత మంచి ఎక్కువ ఇట్లా వస్తుంది, పైనకి తేలుతుంది కదా. ఇంకో కొంచెం సేపు ఉంచితే ఆ పచ్చి వాసన కూడా అంతా పోతుంది కదా మనకి, అప్పుడు ఇంకా బాగుంటుంది, ఇంకా నూనె పైకి తేలుతుంది. చూడండి, చూడండి ఎంత బాగా ఉడుకుతుంది నూనెలో. టక్ 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 ఇట్లా సౌండ్ వస్తుంది. అది ఇట్లా నూనెలు ఉడికితే ఇట్లా అవుతుంది అన్నమాట మంచిగా. ఇట్లా కలుపుకుంటుంది అన్నమాట. కొంచెం ఆ పచ్చివాసన పోయేవారికి, ఎందుకంటే మనము పోసి పెట్టంగానే ఉత్తినట్లా కలిపి పెట్టుకుంటే ఏంటంటే అది కారంగా ఉంటుంది, మనకి తినలేమన్నమాట. మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది, ఖరాబ్ కూడా అవుతుందంట. అందుకనే కొంచెం నూనెలు ఉడికించుకున్నాం అనుకోండి, మనం ఎన్ని రోజులు నిల్వ పెట్టుకున్నా కూడా స్టాక్ పెట్టుకున్నా బాగుంటుంది అన్నమాట. ఈ పచ్చడి మాగుతున్న కొద్దీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి ఎట్లా ఉడుకుతుంది మంచి నూనెలో, అది కనిపిస్తుంది కదా మీకు. అవి టుక్ లక్క ఇట్లా అంటుంది, అది మంచి టుక్ టుక్ అనుకుంటా. ఓకే అండి, ఇప్పుడు ఇది నూనెలో మంచిగా ఉడికించుకున్నాం కదా,
స్టవ్ బంద్ చేసుకున్నాము. ఇప్పుడు మనము చేసుకున్నాం కదా, ఇది మొత్తం చల్లగా అయిపోయేదాకా ఇదే మనం దేంట్లో అయితే పోస్ట్ చేసుకుంటామో అందులో వచ్చి చల్లగా అయిపోయాక మనం వేరే దాంట్లోకి తీసి పెట్టుకుందాం. కానీ ఏదైనా సీసం పాత్రలో కానీ స్టీల్ దాంట్లో దేంట్లో పెట్టుకుంటారో దాంట్లో చల్లగా అయినాక తీసి పెట్టుకోండి. ఇప్పుడు రుచి చూద్దాం. ఈ పచ్చడి కోసం మా ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. చూడండి, వేడివేడి అన్నం పొగలు వస్తున్నాయి. వేడివేడి పచ్చడి, వేడివేడి అన్నం, సూపర్ టేస్ట్. ఇప్పుడు చాలా హాట్గా ఉంటుంది అనమాట ఇది, ఎందుకంటే రెండు వేడివేడిగా ఉన్నాయి కదా. ఇప్పుడు రుచి చూసే సమయం మా డాడీ రుచి చూస్తుంటాడు. సూపర్ సూపర్ ఉందా? పూరీలు వస్తున్నాయి డాడీ. అబ్బా సూపర్ ఉంది. అబ్బాబ్బా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంది. ఓకే అండి, మీకు కానీ పండు మిరపకాయల తోటి పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మీరు కూడా చేసుకొని తిని కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.